హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేశ్వరి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఫ్రెండ్స్, ఆ శ్రీమన్నారాయణ ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని కోరుకుంటూ ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. అదేంటంటే ఈ 2025 సంవత్సరంలో తొలి ఏకాదశి ఎప్పుడు అనేది ఈ వీడియోలో తెలుసుకుందామండి. మనకి వైకుంఠ ఏకాదశి ఎంత ముఖ్యమో హిందువులకు తొలి ఏకాదశి కూడా చాలా ముఖ్యమైనదండి. ప్రతి ఒక్కరు కూడా సంవత్సరం అంతా ఏకాదశి తిథులను పాటిస్తూ ఉపవాసం ఉండేవాళ్ళు కూడా ఉంటుంటారు. మనకి నెలకి 2 ఏకాదశులు వస్తాయి. అలాగా సంవత్సరంలో 24 ఏకాదశులు వస్తాయి. ఈ ఏకాదశుల అన్నిటిలో కన్నా చాలా ముఖ్యమైనది తొలి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి. తొలి ఏకాదశికి ప్రత్యేకం ఏమిటంటే ఆషాఢ మాసంలో దేవసైన ఏకాదశి లేదా తొలి ఏకాదశి రోజున చేసే ఉపవాసం చాలా విశిష్టమైనదిగా పరిగణింపబడుతుందండి. ఈ ఏకాదశినే తొలి ఏకాదశి అని, దేవసేన ఏకాదశి అని, పద్మనాభ ఏకాదశి అని, హరిసేన ఏకాదశి అని కూడా అంటారు. ఆషాఢ మాసంలోని ఏకాదశి రోజున శ్రీహరి యోగనిద్రకి వెళ్ళాడని, కార్తీక మాసంలో దేవదత్తుని ఏకాదశి రోజున మేల్కుంటాడని నమ్మకం అండి. అంతేకాదు తొలి ఏకాదశి నుండి హిందువులకి పండుగలు అనేవి ప్రారంభమవుతూ ఉంటాయి. ఇక మనకి ముఖ్యంగా ఇప్పుడు తొలి ఏకాదశి ఎప్పుడంటే జూలై 6వ తారీఖు ఆదివారం రోజు తొలి ఏకాదశి అండి. ఇక పూజా విధానము, ఆ రోజు పాటించాల్సిన నియమాలు, ఉపవాసాలు అన్నీ మరొక వీడియోలో వివరంగా తెలుసుకుందామండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. బాయ్ ఫ్రెండ్స్, నమస్తే. మరొక వీడియోలో కలుసుకుందాం.